అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, దేవీ నవరాత్రులు రాబోతున్నాయి. మరి అమ్మవారి అనుగ్రహం కోసం, అలాగే లక్ష్మీ సంపద కోసం, అలాగే భోగ భాగ్యాల కోసం ఈ దేవీ నవరాత్రుల సమయంలో చేసుకోవడానికి, అందరూ ఈజీగా చేసుకోవడానికి ఒక మంచి రెమెడీ మా కోసం తెలియజేయండి గురుగారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా కూడా అందరి మీద ఉండాలి. 3వ తారీఖు నుండి మనకు అమ్మవారి నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అనేటువంటి పేరు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా గణపతి ఉత్సవాలు. ఇవి రెండింటికి మాత్రమే మన యొక్క నడుస్తున్నటువంటి యొక్క కలియుగంలో విశేషమైనటువంటి ఆదరణ, అద్భుతంగా నిర్వహించుకునేటువంటి పరిస్థితి మనకు ఉన్నది. కనుక మోస్ట్ పవర్ఫుల్గా ఈ యొక్క గణపతి నవరాత్రులు కావచ్చును, అదేవిధంగా అమ్మవారి యొక్క నవరాత్రులు కావచ్చును, ఇవి ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితము ఆ యొక్క అమ్మవారు గణపతి ఇస్తారు. ఎందుకంటే కలియుగంలో ఈ ఇద్దరికి ఉన్నటువంటి స్థానము అమోఘం. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఉన్నారు, భగవంతుడు లేరు అని కాదు, కానీ వీరికి 9 రోజులు, గణపతికి అదేవిధంగా అమ్మవారికి 11 రోజులు. దీని తర్వాత ఏమిటి, మళ్ళీ కార్తీక మాసం. కార్తీక మాసంలో ఈశ్వరునికి 30 రోజులు. దీని తర్వాత మళ్ళీ మార్గశిర మాసం. ఇదేమిటి, వెంకటేశ్వర స్వామికి విశేషంగా కొలవాలి అని. ఇట్లా ఉండేటువంటి యొక్క పరిస్థితులలో మరి యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు 3వ తారీఖు గురువారం రోజు ఏం చేయాలంటే, పొద్దున్నే చక్కగా కూడా మొత్తము కూడా ఇల్లు శుభ్రం చేసుకోండి. ఫస్ట్ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని, మరి నేను చెప్పేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంట్లో ఉన్నాయా చూసుకోండి. ఇవి ఇంట్లో ఉన్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ చేసుకున్నా కూడా అలక్ష్మీ దేవతను ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. కనుక చెప్పులు, పనికిరాని చెప్పులు కానీ, లేదా తెగిపోయినటువంటి చెప్పులు కానీ, ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉన్నాయా చూసుకోండి. లేదా చెప్పులను పై భాగం మీద పెట్టిన, విన్నారా, అంటే మన నెత్తి మీద శని ఉన్నట్టే. ఇక ఇట్లా చెప్పులను ఈ యొక్క సెల్ఫ్ల పైన కానీ, సజ్జల పైన కానీ పెట్టకూడదు. పాత చెప్పులన్నీ బయటపడేస్తే మంచిది. లేదా కొత్తవి అయినా చెప్పులను పైన దాచిపెట్టకూడదు. మనం పడుకునేటువంటి మంచాల కింద కానీ ఈ చెప్పులను ఈ విధంగా పెట్టేటువంటి ప్రయత్నాలు చెయ్యరాదు, గుర్తుంచుకోండి. ఇక వీటితో పాటుగా బొమ్మలు, ఇంట్లో ఏవైనా ఖరాబ్ అయిపోయినవి కానీ, విరిగిపోయినవి కానీ, పగిలిపోయినవి కానీ, చిత్రపటాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ముందే 3వ తారీఖే క్లీన్ చేయండి. పొద్దుటే గంట సేపు ఇదంతా సెర్చ్ చేయండి మొత్తం. ఇక మరొకటి వాచ్, గోడ గడియారం కావచ్చును, చేతికి పెట్టుకునే వాచ్ కానీ, ఇది ఖరాబ్ అయ్యింది అనే నిర్ధారణ వస్తే తీసి బయట పారేయండి. దీన్ని ఏదో రిపేర్ చేయించి మళ్ళీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. నేను ముందే చెప్తున్నాను, దీంతో ఇబ్బందులు ఎదురవుతాయి. పనిచేయని గడియారానికి కూడా అంతా ఉంటుంది గురుగారు. ఖచ్చితంగా ఈ విధంగా వీటిని ముందుగా మీరు బూజు దులుపుకోవడాలు ఇవన్నీ కూడా చేసుకొని శుభ్రపరచుకొని, ఇంట్లో ఉండేటువంటి చిత్రపటాలు కానీ, పూజా మందిరంలో విగ్రహాలు కానీ అన్నీ శుభ్రపరచేసుకొని చక్కగా కూడా ఇక మీరు ప్రతిరోజు ఈ 11 రోజులు కూడా బిర్యానీ ఆకు, దీంతో పాటుగా మనకు లవంగాలు, కర్పూరము, ఇలాచీలు, వీటితో ప్రతిరోజు కూడా ధూపం వేయాలి ఇంట్లో. విన్నరా, ప్రతిరోజు కూడా ధూపం వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. ఇక గంగాజలంతో ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి, శుద్ధి చేయాలి ఇంటిని రోజు. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం కనుక రోజు కడప నుండి ఇల్లు మొత్తము శుద్ధి చేసుకోవాలి. దీంతో పాటుగా మీరు దీక్ష తీసుకోవాలి అనుకున్నా, మీరు మాల వేసుకోవాలి అనుకున్నా కటిక నేలపై పవలించాలి ఖచ్చితంగా కూడా. దీంతో పాటుగా ఉప్పు కారాలు కాస్త తక్కువగా తినాలి, కోపానికి రాకూడదు ఎవరి మీద కూడా. ప్రతి వారు కూడా
అమ్మవారి రూపకంగానే భావన చేసుకొని మాట్లాడాలి. ముఖ్యంగా మరొకటి ఏమిటి అంటే ఇంట్లో పసుపుతో గౌరమ్మలను చేసుకోవాలి. 3 గౌరమ్మలను చేసుకోవాలి. లక్ష్మీ, పార్వతి, సరస్వతి. ఇందరా ముగ్గురి రూపకంగా పసుపు ముద్దలను చేసుకొని చక్కగా కూడా వాటికి ఇటు ఇటు ఇక్కడ కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక నెత్తిపైనే బొట్టు పెడితే ఇది పసుపు గణపతి అవుతుంది. లెఫ్ట్ రైటు మరియు ఇక్కడ నుదుటిన బొట్టు పెడితే అది అమ్మవారి రూపకంగా అవుతుంది. ఈ విధంగా ఈ సీక్రెట్ను తెలుసుకొని ఈ విధంగా 3 పసుపు ముద్దలకు వాటి ముందు ఒక 3 ప్లేట్స్ వెండివి కానీ కుదిరితే లేదా స్టీలివి కానీ పెట్టుకొని ముగ్గురు అమ్మలకు సంబంధించి లక్ష్మీ అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరాలు, అదేవిధంగా మనకు సరస్వతి 3 అష్టోత్తరాలు రోజు చదువుకుంటూ చక్కగా కూడా కుంకుమార్చన చేయండి. వీటితో పాటుగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం, దాని తర్వాత లాస్ట్ రోజు రాజరాజేశ్వరి అవతారము, మొదటి నుండి లాస్ట్ వరకు ఏ అవతారం ఏమిటి అనేటువంటిది చూసుకొని ఆ అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు కూడా చదువుకొని ప్రతిరోజు కూడా పులగం నైవేద్యం పెట్టండి. విన్నారా? ప్రతిరోజు ఒకటే నైవేద్యము అంటే రకరకాలుగా ఉంటవి అందులో, ఈరోజు ఇది ఈరోజు ఇది అని మీ శక్త్యానుసారము ఉంటే చెయ్యండి. లేదు అనుకుంటే మీరు రోజు మాత్రము అమ్మవారికి పరమాన్నం పెట్టండి. పులగం కానీ పరమాన్నం కానీ మహాప్రీతి. విన్నారా? చక్కగా అందులో కిస్మిస్, మంచిగా జీడిపప్పు, మన బాదము, జీడి ఇవన్నీ వేసేసి, కాజు బాదం వేసేసి చక్కగా కూడా నెయ్యి మంచిగా పోసి కలిపేసి అమ్మవారికి నివేదన చేసి దాన్ని 4గురికి పంచండి. ఇంకా విషయం ఏమిటి అంటే ఇందులో ముగ్గురికి కూడా ఐశ్వర్య దీపం పెట్టండి. మనం ఆల్రెడీ ఐశ్వర్య దీపం చేసి చూపెట్టాం కదా. రాళ్ళ ఉప్పు, దానిపైన ఒక ప్రమిద ప్యూర్ ఆవు నెయ్యి, 3 ప్రమిదలు. 3 ప్రమిదలలో ఒకటి వచ్చేసి తూర్పుకు వేయండి. ఇది చాలా సీక్రెట్, ఎక్కడ రివీల్ చేయాలో ఇక్కడ చెప్తున్నా. ఒకటి వచ్చేసి తూర్పుకు వేయండి, ఒకటి వచ్చేసి మనకు ఇటు ఉత్తరం వైపుగా వేయండి, మరొకటి వచ్చేసి దక్షిణం వైపుగా వేయమని చెప్పాం మనం. కానీ ఇది కుదిరితే వాయువ్యం వైపు వేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇది దీపారాధన అయిన తర్వాత కుంకుమార్చన నేను చెప్పినటువంటి కుంకుమార్చన చేసుకొని 11 రోజులు కూడా ఉప్పును మార్చాలి, పసుపు గౌరమ్మలను మార్చాలి. ఈ కుంకుమను ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకోండి. రోజు బొట్టు పెట్టుకోవాలి. అందరూ కూడా మంచి కుంకుమను తెచ్చుకోండి. అంత పిచ్చి కుంకుమలు కాకుండా మెరూన్ కలర్లో ఉండేటువంటి కుంకుమలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా మరొకటి ఏమిటయ్యా అంటే ఈ ఏదైతే ఉందో రాళ్ళ ఉప్పును పారే నీటిలో వేయండి. లాస్ట్లో ప్రతిరోజు కూడా పసుపు ముద్దలను చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు వాడికి కుంకుమార్చన చేయాలి. ఈ పసుపు ముద్దలు ఏం చేయాలి అంటే స్నానం చేసేటువంటి సమయంలో ఒళ్ళంతా రాసుకొని స్నానాది కార్యక్రమాలు ఆచరించండి. 11 రోజుల తర్వాత మీ ముఖంలో ఎంత గ్లో వస్తుంది. దీంతో పాటుగా అమ్మవారి రూపకంగానే మీరు మారిపోతారు. అసలు అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి. ఏ పని అంటే ఆ పని, ఇంట్లో ఆటంకాలు కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా జరగటం లేదు అనుకున్నా కానీ, ఆర్థికంగా కానీ చితికిపోయి ఉన్నామని కానీ, ఇది మీరు చేయండి. చేసి కింద కామెంట్ పెట్టండి. ఓపెన్ ఛాలెంజ్ అంతే. దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారి అనుగ్రహం కోసం ఎలాంటి రెమెడీ చేయాలో చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. మహాదేవ.